ప్రేమల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు మీరు జరిగించిన ఆరాధన బట్టి మీకు వందనాలు. తెరవబడిన గ్రంథంలో తెరవబడిన హృదయంలో మాకు దయచేయమని మీ మాట అలసి ఉన్న మా ప్రాణములకు తృప్తి చేస్తుంది. దప్పికొని ఉన్న మా ప్రాణములకు దాహం తీరుస్తుంది. ఆకలి కొని ఉన్న మా ప్రాణములకు మీ మాటతో మా ఆకలి తీరుస్తుంది. నాయనా, ఈ ఉదయ కాలము మీ ఆత్మతో మీ శక్తితో మమ్మల్ని నింపి వినుచున్న ఈ వర్తమానం అనేక మంది హృదయాలలో గొప్ప కార్యము జరిగించమని నజరేయుడును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామములో స్తుతించి ఘనపరచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామములో ఈ ఉదయ కాలము ఆయన సముఖమందు కూడి ఉన్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. మన పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుండి 10 వచనముల వరకు ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించుకొనబోతున్నాం. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి, లేని వారు జాగ్రత్తగా ఆలకించి. లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకున్నాం. ఒకప్పుడు సమస్తమైన సుంకర్లను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. సరే, యేసు ప్రభు వారి నాటి కాలం నుండి వస్తున్న తరతరాల పారంపర్యం కాదు, తరతరాల నుండి వస్తున్న మానని జబ్బు. అవునా? ఏ రోగానికన్నా మందు ఉంటదేమో కానీ సనుగుడుకు మందు ఉంటదండి? సనుగుడుకు మందు ఉంటదా? ఉండదు. సనగకుడి సణికి అనేకులు అరణ్యములో సంహారకుని చేత సంహరించబడ్డారు. ఎందుకు? దానికి కారణం సనుగుడు. రోజున అనేక మంది జీవితాలలో సంవత్సరాల తరబడి భక్తి చేసి అనుభవం గల వారి జీవితాల్లో ఒకసారి కనుక మనం గమనిస్తే ప్రతి ఒక్కరిలో ఉండే ఒక తగ్గని మాయదారి జబ్బు ఏంటయ్యా అంటే సనుగుడు. అవునా? అవునా కదండి? ఆనాడు ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణిస్తుంటే మాంసం లేదని మోషే మీద సడిగారు. ఏంటయ్యా మోషే,
మమ్మల్ని అరణ్యంలో చంపడానికేనా నువ్వు మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చింది? ఇందుకేనా మమ్మల్ని తీసుకొని వచ్చింది? అది ఐగుప్తు దేశంలో చక్క కాయగూరలు, మాంసము, చేపలు, సమస్త వైభోగం ఉండేది. ఇందుకేనా మమ్మల్ని ఆ దేశం నుండి బయటికి రప్పించింది అని ఈ ఇశ్రాయేల్ 6 లక్షల కాల్బలం ఉన్న ఈ ఇశ్రాయేలీల జనాంగము వీరిని నడిపిస్తున్న నాయకుడైన మోషే మీద సణిగారు. పాపం మోషే ఎంత ఓర్చుకున్నాడు, దేవుని దగ్గర మొరపెట్టాడు. ఏ రోజైతే వీళ్ళకి మాంసం లేదు, ఇక జీవితంలో మాంసం అనేది తినకూడదన్న రీతిగా దేవుడు వాడికి మాంసంతోనే పోషించేశాడు. తేపుతుంటే ముక్కులో నుంచి, నోట్లో నుంచి, చెవులో నుంచి లాగి పీకి మరి తిన్నారు. మాకు ఆహారం, మాకు ఆకలి ఉంది అని అడిగితే మరుసటి రోజున ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించాడు. పురేళ్ళు కురిపిస్తే ఇదేందయ్యా సవి సారం లేని అన్నా, ఏందయ్యా రుచి పసి లేదు అని అన్నారు. చూసారా, మనుష్యుని జీవితంలో చివరికి ఎంత తిన్నా తృప్తి లేదు, ఎంత సంపాదించినా మనుష్యుని జీవితంలో ఏది కొరతగా ఉంది? సంతోషము కొరతగా ఉంది, సమాధానము కొరతగా ఉన్నది. ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్సు గల ఆ స్వభావము ఈనాటి దినాల్లో చాలా కొరతగా ఉంటాం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ గమనించండి, శాస్త్రులు, పరిచయులు యేసు ప్రభు వారి యొక్క బోధ వినడానికి వస్తే ఈయన పాపులతో పాటు కూర్చొని భోజనం చేస్తున్నాడని సనిగారంట. తర్వాత ఏం జరిగిందో చూడండి. అందుకైనా వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు అంటే 100 గొర్రెలు కలిగి వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 గొర్రెలన్నిటిని విడిచి తప్పిపోయినది దొరుకు వరకు దాని వెదక వెళ్ళడా. అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. సరే, ఈ శాస్త్రులు, పరిచయులు ప్రభువారితో పాటు కలిసి భోజనం చేస్తుంటే వీరు సడుగుతూ ఉన్నారు. హృదయ రహస్యములు ఎరిగి ఉన్న దేవుడు ఎవరి మనస్సులో ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారో ఆయనకి తెలియదంటారా? ఆయనకి సమస్తము తెలుసు. ఇట్లా సణుగుతారు అని ఆయనకు ముందే తెలిసి ఆయన ఏం చేశారంటే ఉపమాన రీతిగా ఆయన తెలియజేశారు. ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నాయి.
100 గొర్రెలు తోలుతూ ఉన్నప్పుడు ఒక గొర్రె దారి తప్పిపోయింది. ఒక గొర్రె దారి తప్పిపోతే 99 వాటిని అక్కడ విడిచిపెట్టి ఒకదాని కొరకు అది దొరికేంత వరకు దాన్ని వెతికి అది దొరికినప్పుడు దాన్ని సంతోషించి భుజముల మీద వేసుకొని తిరిగి ఇంటికి చేరాడు. నా ప్రియమైన సహోదరులారా, గమనించి మీలో అనేకులు ఈ మాట నన్ను అడగచ్చు, అసలు గారు అసలు ఈ మనిషి ఏంటి, ఈ 100 గొర్రెలు ఏంటి, మాకేం అర్థం కావట్లేదు అని అంటారు. వినండి, ఆ మనిషి గొర్రెలకు కాపరి అయిన క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆ 100 గొర్రెలు అంటే 100 గొర్రెలు మనకు సాదృశ్యంగా ఉంది. మనము ఒకప్పుడు అంధకార సంబంధమైన మన పితృ పారంపర్యాచారాలను ఒకప్పుడు మనము పాటించిన వారము. అవునా కదండి? అవునా కదా? ఒకప్పుడు మనము పితృ పారంపర్యాచారం అంటే మన తాతల ముత్తాతల కాలం నుండి వారు పాటిస్తున్న పద్ధతులు కానీ ఆ ఆచారాలు కానీ ఒకప్పుడు మనము పాటించాం. కానీ వాటిలో మనకు ఏమాత్రమైనా సంతోషాన్ని ఇచ్చిందా? ఏమాత్రం ఇవ్వలేదు. కానీ ఒకానొక సమయంలో దేవుడు మనలను దర్శించి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనలను నడిపించి ఆయన సువార్తను ప్రకటించే ఇంతటి గొప్ప భాగ్యము ప్రభువారు మనకిచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, గమనించండి, ఈ 100 గొర్రెలు ఒక దారిలో వెళ్తుంటే ఒక గొర్రె దారి తప్పిపోయింది. గమనించండి, ఈ 100 గొర్రెలు మనకు సాదృశ్యంగా ఉందని చెప్పాను కదా. మనలో ఒకడు తనకు ఇష్టమైన దారిలోకి తొలగిపోయి తన మనసుకు నచ్చిన దారిలోకి వెళ్ళిపోయి ఆపదలో చిక్కుకున్నప్పుడు ఈ గొర్రెల కాపరి అయిన క్రీస్తు ప్రభుల వారు 99 గొర్రెలను విడచి ఆ తప్పిపోయిన దాని కొరకు వెదకి అది దొరికేంత వరకు వెదకి అది దొరికిన తర్వాత సంతోషించి మరలా మందలో కలుపుకొని అది నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని భుజం మీద వేసుకొని మిగిలిన 99 గొర్రెలను నడిపించిన ఈ ఉపమానమును మనము చదువుతున్నాం. ఒకసారి గమనించండి, అసలు మారు మనస్సు ఏంటంటే మన హృదయ పరిస్థితి దేవుని వాక్యము యొక్క వెలుగు దేవుని వాక్యం అనే వెలుగు ఎదుట దేవుని వాక్యం అనే అర్థంలో మన బ్రతుకు మన జీవితము ఎలా ఉన్నది, ఏ స్థితిలో ఉన్నది అనేది మనం తెలుసుకోవడమే మారు మనస్సుకు ఒక నిజమైన నిర్వచనము. దేవుని వాక్యపు వెలుగులో మన స్థితిని మనము గమనించినప్పుడే అప్పుడు మన జీవితంలో
నిజమైన మారు మనస్సుకు, నిజమైన రక్షణ, నిజమైన సంతోషము అప్పుడే మన జీవితంలో ప్రారంభమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా గమనించండి, ఈ ఉదయకాలము మీలో ఎంతమంది ఈ వర్తమానమును ఆలకిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ రోజున 99 గొర్రెల వలె ఉన్నామా, లేకపోతే దారి తప్పిపోయిన ఒక గొర్రె వలె ఉన్నామా అనేది మనము పరీక్షించుకోవలసిన సరి అయిన సమయము. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. చూసారండి, దేవుని చేత అన్ని మేలు పొందుకొని ఆయన చేత ఆశీర్వదించబడిన వారికి మారు మనసు పొందడంలో ఎట్లాంటి ప్రత్యేకత ఏం లేదు. అన్ని విధాలుగా అన్ని కోణాల్లో దెబ్బతిని చివరకు ఎటువంటి పరిస్థితి లేని సమయంలో వారు ప్రభు యొద్దకు వచ్చి వారు మారు మనసు పొందినప్పుడే పరలోకమందు ఒక్క ఆత్మ రక్షింపబడితే అది పరలోకమందు గొప్ప సంతోషముతో అక్కడ పరలోకంలో గొప్ప విందు జరుగుతుంది. ఈ మాట మీ బైబిల్ అండర్లైన్ చేసుకో, చాలా ప్రాముఖ్యమైన మాట. గమనిస్తున్నారా? దేవుని చేత మేలు పొందుకొని ఆశీర్వదించబడి దీవించబడి అన్ని విధాలుగా మేము దేవుని చేత ఆశీర్వదించబడ్డామని తమను తాము నీతిమంతులుగా పిలువబడిన దాని కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయము, ఒక పాపి గనక మారు మనస్సు పొందితే పరలోకమందు అధిక సంతోషము కలుగుతుంది. నా ప్రియమైన సహోదరులను గమనించండి, ఈ ఉదయకాలము అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు. ఆ పోగొట్టుకున్న మహిమను దేవుడు మరలా మనకు అనుగ్రహించాలి. నా రక్తము చేత కొనబడిన నా బిడ్డలకు నా మహిమ ఏంటో నేను కనపరచాలి, నా శక్తి ఏంటో నేను కనపరచాలి, నాలో ఉన్న గొప్పతనం ఏంటో కనపరచాలి అని ఆయన ఆశపడుతుంటే ఈనాడు మనలో ఎంతమంది దేవుడు ఆశించే స్థాయికి మనము అంచెలంచెలుగా మనం ఎదుగుతున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున మనలో అనేకులు ఆ తప్పిపోయిన ఒక గొర్రె వలె మన పరిస్థితి కూడా ఉంది. ఆ తప్పిపోయిన ఒక గొర్రె కొరకు గొర్రెలకు మంచి కాపరి అయిన మన ప్రభువు యేసుక్రీస్తుల వారు మనలను వెతకి మనల్ని పట్టుకొని తన భుజముల మీద వేసుకొని
ఆ 99 గొర్రెలలో కలుపుకొని తిరిగి క్షేమంగా తన గృహానికి చేరుకోవాలి అని ఈ ఉపమానము ఆనాడు పరిచయులు శాస్త్రులు వారు చూస్తుండగా ప్రభు వారు తెలియజేస్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకటి, ఆ ఒక మనుష్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే 100 గొర్రెలు అంటే 100 గొర్రెలు నశించిపోతున్న ఆత్మలకు సాదృశ్యం. నశించి అందుకని ఒక మాట ఉన్నది, నశించిపోతున్న వారి కొరకు వెతికి రక్షించడానికి ప్రభు వారి లోకానికి వచ్చారు. ఈ మాట మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నోసార్లు వినుంటాం. కానీ అందులో ఉన్న సారాన్ని మనం గ్రహించినప్పుడు, దేవుని వాక్యపు వెలుగులో మనం గమనించినప్పుడు, నిజంగా దేవుని ప్రేమ ఇలాంటిదా అని అర్థం చేసుకోగలరు. ఎవరు? దేవుని ప్రేమను రుచి చూచిన వారు, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్నవారు, ఆయనలో ఉన్న ప్రత్యేకతను గమనించిన వారు మాత్రమే వారు గమనించగలరు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకగా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని. మారు మనసు పొందు ఒక పాపి విషయమై తన దూతల ఎదుట సంతోషించునని వారితో చెప్పెను. ఎవరితో? సుంకర్లతో, పరిచయులతో, అక్కడ ఉన్న జన సమూహముతో ప్రభు వారిలాగా మాట్లాడటం జరిగింది. నా ప్రేమైన సహోదరులారా, ఈ రోజున మన జీవితంలో తప్పిపోయిన ఒక గొర్రెవలే, పోగొట్టుకున్న ఒక వెండి నాణ్యము వలె మన జీవితం కూడా అలాగే ఉంది. కానీ ఆ స్త్రీ ఆ పోగొట్టుకున్న ఒక్క నాణ్యము ఎంత శ్రద్ధగా, ఎంత ఓపికగా వెతకి దాన్ని సంపాదించుకుందో, మన ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కనబడకపోతే దాన్ని మనం ఎంతో ఓపికగా సహనముతో దాన్ని జాగ్రత్తగా దాన్ని వెతికినప్పుడు అది మనకు దొరికితే అప్పుడు మనం ముఖాలలో
మన ముఖాలలో ఉండే అమ్మయ్య మనకు కావలసింది మనకు దొరికింది అని సంతోషిస్తారు. తప్పిపోయిన కుమారుడు మళ్ళీ తండ్రి దగ్గర వచ్చినప్పుడు ఆ తండ్రి ఎంతో ప్రేమతో తన కుమారుని దగ్గర చేర్చుకొని తనకున్న మలిన వస్త్రాలను తొలగించి ప్రశస్తమైన వస్త్రాలను అలంకరించి తన కుమారుడు తప్పిపోయి మళ్ళా దొరికాడు అని ఆనందించినట్లుగా ఈ రోజున మన జీవితంలో నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావు నాకు తెలియదు, కానీ ఈ ఉదయ కాలము దేవుని నీతో నాతో మనతో ఆయన సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఒక తప్పిపోయిన గొర్రె వంటి పరిస్థితిలో ఉన్నావు. ఆయన నువ్వు ఆయనకు దొరికేంత వరకు ఆయన నిన్ను వెతుకుతూనే ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఆయనకు దొరికేంత వరకు ఆయన ప్రేమ నిన్ను వెతుకుతుంది, వెంటాడుతుంది. ఆయన ప్రేమ నిన్ను వెంటాడుతుంది. ఒక స్త్రీ ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఎంతగా వెతుకుతుందో అలాగున దేవుడు మనతో మాట్లాడేంత వరకు మనము అంతగా పట్టుదలతో మనం ప్రార్థించినప్పుడు తప్పక ఆయన మాట్లాడే దేవుడు, దర్శించే దేవుడు మన జీవితాలను బాగు చేసి అనేకులకు దీవెనకరంగా మార్చగల సమర్థుడు. ఆమేన్. మారాను మధురంగా మార్చిన దేవుడు మన జీవితాలను మార్చి అనేకులకు సజీవ సాక్షార్థంగా ఆయన మనలను నిలబెట్టి మనలను తన నవ జీవన మార్గంలోకి ఆయన మనల్ని నడిపించాలని ఆయన ఆశపడుతున్నారు. కనుక ఆయన ఆశించిన స్థాయికి మనము లోబడదాం, జీవిద్దాం. ఆయన కనపరిచిన మాదిరిని మనం ఆరాధన జీవించి ఆయన మయంపరిచి ఆయన ఘనమైన నామమును మయంపరిచి బిడ్డలుగా మనం ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుంటాం.